ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ గుంటూరులో చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. ఆ దీక్ష ప్రాంగణం వద్ద ప్రస్తుతం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. లేకపోతే పక్కన ఉన్నటువంటి కృష్ణా మంత్రులు కానీ లేకపోతే రాయలసీమ మంత్రులు కానీ ఎవరైనా సరే ఇవాళ ఈ ఉద్యమం ప్రత్యేక హోదా ఉద్యమం అనేటటువంటిది ఒక నాటకం అనేటటువంటిది మీరు అనేటటువంటి పరిస్థితే ఉంటే ఇక్కడికి రండి, ఈ నల్లపాడు రండి, ఈ దీక్షా శిబిరం వద్దకు రండి. మిమ్మల్ని చెప్పులతో కొట్టకపోతే ఇవాళ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఆకాంక్షను తెలుసుకునేటటువంటి ధైర్యం మీకు లేదు. ప్రత్యేక హోదా రాకపోతే మా భవిష్యత్ ఏమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళినప్పుడు, విశాఖ వెళ్ళినప్పుడు విద్యార్థులు మొత్తుకున్నటువంటి తీరుని మీరు గమనించినట్టు లేరు. నిద్రపోతున్నారు, నిద్రపోవడం లేదు, నిద్రపోయినట్లు నటిస్తున్నారు. నిద్రపోతున్న వాడిని లేపడం ఎవరికైనా తేలికే. కానీ ఇవాళ చంద్రబాబు వాళ్ళ క్యాబినెట్ అంతా కూడా ఇవాళ అది క్యాబినెట్ అంటారా? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ మంత్రుల తీరు, ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా వాళ్ళు దోచుకుంటున్నటువంటి తీరు, ఏమనాలి ఈ క్యాబినెట్ని? ఈ మంత్రులు ఏమనాలి? మీరే చెప్పండి. ఇది ఒక స్వార్థపరుల గుంపు. ఇది ఏమాత్రం ఈ రాష్ట్రం గురించి అవసరం లేదు. ఈ 13 జిల్లాలు ఏమైపోతాయని అవసరం లేదు. అసలు మీరు ఏ రకంగా మీరు ఈ రోజున తమకు అందిన చాటుకు దోచుకుంటే చాలు, ఈ రాష్ట్రానికి హోదా రాకపోయినా పర్వాలేదు అనేటటువంటి పరిస్థితికి మీరు వచ్చారంటే నిజంగా మీరు రాజకీయ నాయకులా లేకపోతే రాబందల సంతత అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇక్కడికి వచ్చి మీరు బీజేపీ వారు కలిసి ప్రజల దగ్గరకు వచ్చి బిడ్డని చంపేశారు, తల్లిని బతికించారు అని చెప్పి సానుభూతి పలికారే. తల్లిని చంపినటువంటి బిడ్డని ఇవాళ 16 నెలల బిడ్డ అంటున్నారే. ఎట్లా చూసుకోవాలి ఆ బిడ్డని? 16 నెలల ఒక పసిగుడ్డు అనేటటువంటి దీన్ని, ఈ రాష్ట్రాన్ని తల్లి లేని ఒక రాష్ట్రం అని ఆ రోజు మీరు మొత్తుకున్నటువంటి పరిస్థితిని ఏ రకంగా మీరు ఇవాళ చూస్తూ ఉన్నారు? ఈ పసిగుడ్డుకు పాలు ఉండవు, ఈ పసిగుడ్డుని ఎలుకల కొరకు చంపుతాయేమో హాస్పిటల్లో తెలియదు. ఇవాళ 16 నెలల పసిగుడ్డు పరిస్థితి ఎలా ఉందంటే అసలు కనీసం ఒక షెల్టర్ అనేటటువంటిది ఉందా లేదా? ఈ పసిగుడ్డు ఊపిరి తీసుకోవడానికి ఒక ఆశ్రయం అన్నట్టు ఉందా లేదా? ఒక ఆసరా అనేటటువంటిది ఉందా లేదా? దిక్కులేని అనాథలాగా ఇవాళ వదిలేశారే. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, పెట్టుబడులు వస్తానే ఉన్నాయి ఏపీకి మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రం సహాయం చేస్తానే ఉందని మాట్లాడుతున్నారు. సాదా సీదా రాష్ట్రంగా ఏపీ ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదనేటటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష, జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం. ఇవాళ మీరు ఏదో రాష్ట్రానికి వచ్చినట్లుగా ఏదో కొద్దిగా తెస్తున్నాం, ఒక 10 కోట్లు తెస్తున్నాం, ఒక 100 కోట్లు తెస్తున్నాం, లేకపోతే ఒక 5 కోట్లు కేంద్రం ఇచ్చింది, ఇది చాలా భారీగానే ఇచ్చింది, తప్పట్లు కొట్టండి అంటే కొట్టడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా లేరు. అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విభజించారు. వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. ఇవాళ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు. అసలు మీ దగ్గర పరిష్కారం లేకుండా ఇన్నాళ్ళు కలిసినటువంటి ఒక రాష్ట్రాన్ని విడదీసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి అడిగితే ఆ రోజున మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే ఇవాళ మొత్తం కూడా నష్టాన్ని భర్తీ చేస్తాము అని చెప్పి మీరు మాట్లాడారు. ఇవాళ ఆ రోజున రాష్ట్రం విభజించినటువంటి ఒక గుండె మంటని మీరు ప్రత్యేక హోదా హామీ నీళ్లు చల్లి ఆర్పారు. ఆ రోజున మీ మీద తిరగబడకుండా అసలు ఈ రాష్ట్రాన్ని చింపడానికి మీరెవరు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ని, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీని, ఆ రోజు ఓటేసినటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజలు తరిమి తరిమి కొట్టకుండా ఆ రోజు మీరు ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం ఒక భూతల స్వర్గం అవుతుందనేటటువంటి నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని విడదీశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, మీ పబ్బం గడిచిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రత్యేక హోదా మీద సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హోదా అంటే హోదా ఇస్తే వేరే రాష్ట్రాలు ఒప్పుకోవంటున్నారు. ఎందుకు ఒప్పుకోవండి వేరే రాష్ట్రాలు? ఒప్పుకోలేదంటేనే ఏంటి వాళ్ళకి బాధ ఏంటి? ఏపీకి చాలా మేలు జరుగుతుంది, ఏపీ చాలా ముందుకు దూసుకుపోతుంది అని మిగతా రాష్ట్రాలు వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మిగతా రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకోనంత న్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఏపీకి మీరు ఆ రోజు హామీ ఇచ్చినటువంటి బీజేపీ
ఆ రోజు హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముందుండి సాధించడానికి ప్రయత్నం చేసి దాన్ని సాధించడం కోసమే ఎంతైనా ఎంత దూరమైనా వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో మీరు ఇవాళ ప్రజలకి మొండి చేయి చూపిస్తూ రాజధాని ఒకటి కడుతున్నాం, ఇదొకటి చూసుకోండి, మురుసుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మురుసుకుంటున్నారు. మీ భూములని అంతా కూడా కాజేస్తున్నటువంటి సింగపూర్ సంబంధించినటువంటి మంత్రులు మురుసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు మురుసుకుంటున్నారు తప్ప ఇవాళ రాజధాని కేవలం ఒక సినిమా చూపిస్తున్నారే కానీ ఇవాళ రాజధానిలో సామాన్యుడి పరిస్థితి ఏంటి, రాజధానిలో భూములు కోల్పోయినటువంటి రైతు పరిస్థితి ఏంటి, రాజధానిలో ఇవాళ ఆ భూమి ఇచ్చినటువంటి రైతుకి ఎక్కడిస్తున్నారు, లేకపోతే ఏం చేస్తున్నారు? ఇవాళ ఒక సామాన్యుడు ఉండేటటువంటి విధంగా రాజధాని ఉందా, లేకపోతే సింగపూర్ అందరూ కూడా వచ్చి ఇవాళ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఒక ఆకాశ హర్మ్యాలను నిర్మించి ఈ పరిసర ప్రాంతాల్లో ఒక అద్దె ఇంట్లో ఉండాలంటేనే దాదాపుగా ఒక షాక్ కొట్టేటటువంటి పరిస్థితిని తీసుకురాదలుచుకున్నారా? ఇవాళ ఏమిటండి వీళ్ళు 10 లక్షల ఎకరాలని భూమిని మొత్తం కూడా ఈ 13 జిల్లాల్లో సేకరించి కంపెనీలకు కట్టబెడతాడట చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు అని అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. నిజానికి నేను మారాను అని ఎన్నికల ముందు వచ్చాడు కానీ ఎన్నికలైన తర్వాత అసలు స్వరూపం చంద్రబాబు నాయుడు గారిది ఏమీ మారలేదు. ఆయన ఇంతకు ముందులాగానే ఇప్పుడు కూడా పేదల వ్యతిరేకి, ఇప్పుడు కూడా రైతు వ్యతిరేకి, ఇప్పుడు కూడా మహిళల వ్యతిరేకి, అసలు సామాన్యుడికే వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సామాన్యుడి గురించి ఆలోచించి చేసినటువంటి ఒక్క పథకాన్ని మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ప్రతి ఇల్లు కూడా ఒక లబ్ధి పొందినటువంటి జ్ఞాపకం గుర్తొస్తుంది. కానీ మిమ్మల్ని చూస్తే మళ్ళా కరువు గుర్తొస్తుంది, మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాతకాలం గుర్తొస్తుంది, మిమ్మల్ని చూస్తే మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ప్రపంచ బ్యాంకు కనుసన్నలలో మొత్తం ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి గుర్తొస్తుంది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారే. ఇవాళ మీ హెరిటేజ్ మీద మురుసుకుంటున్న మాట్లాడుతున్నారు మీ లోకేష్ బాబు. మేము హెరిటేజ్ పాలు కూరగాయలు అమ్మి మాత్రమే మేము బతుకుతున్నామని చెప్పి చాలా బేదరపులు అరుస్తూ ఉన్నాడు. కానీ ఈ హెరిటేజ్ ఎట్లా డెవలప్ అయిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎట్లా మొదలైంది మీ వ్యాపార ప్రస్థానం? ఎక్కడా కూడా ఒక కూల్చి మీరు నిర్మాణం కట్టుకున్నారే తప్ప, ఒక వెన్నుపోటు పొడిచి మీరు పాలన సాగించారే తప్ప ఎక్కడా కూడా మీ కష్టార్జితం మీద, మీ నిజాయితీ మీద, మీ సమర్థత మీద ఒక్కటంటే ఒకటి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మీకు లేదు. ఇవాళ చిత్తూరు డైరీని ఆ రోజు మూసివేసి చిత్తూరు డైరీ ప్రభుత్వ రంగ సంస్థ లాభాలుగా ఉన్నటువంటి చిత్తూరు డైరీని పూర్తిగా నాశనం చేసేటట్లు చేసి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి హెరిటేజ్ని బాగా డెవలప్ చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ఫలితంగానే ఇవాళ హెరిటేజ్ అనేటటువంటిది 1000 కోట్ల రూపాయలు ఈ రోజున వ్యాపారం జరుగుతూ ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ మధ్య బాగా లాభాలు వస్తున్నాయిట గత సంవత్సర కాలంగా. ఇంతకు ముందు అంత లాభాలు లేవట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే హెరిటేజ్కి అంత లాభాలు ఎందుకు వస్తున్నాయో మరి ఇక్కడ రైతుకి, ఇక్కడ ఎవరైతే పండించినటువంటి పంట రైతుకి ఎవరైతే ఉన్నాడో రాజధాని అయింది ఈ ప్రాంతం, రాష్ట్రం విడిపోయింది. కానీ ఇవాళ రైతుకి ఏ లాభం లేదు, భూమి ఇచ్చినటువంటి రైతుకు లేదు, పంట పండించినటువంటి రైతుకు లేదు. మరి అలాగే పాలు కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి సామాన్య రైతులు ఈ ప్రాంతంలో 1000 మంది ఉన్నారు. వాళ్ళకెవరికి కూడా 2 పూటల గడవడమే కష్టంగా ఉంది. కానీ పాలు కూరగాయలు అమ్ముకునేటటువంటి మాటలు చెప్తున్నటువంటి లోకేష్ బాబు గారి ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ బినామీలకు సంబంధించినటువంటివి కానీ పెరుగుతూ వస్తున్నాయి. దీని లోగుట్టు ఏమిటనేటటువంటిది మీకు తెలియదా? మనందరికీ కూడా తెలుసు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ లోకేష్ని మళ్ళీ ఒక అధికారంలోకి తీసుకురావడానికి, మళ్ళీ ఒక చంద్రబాబు లాగా ఏదైతే ఎన్టీ రామారావు గారిని ఒక భూస్థాపితం చేసి ఒక రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నాడో ముఖ్యమంత్రిగా, ఆ రకంగానే ఈ రోజున అడ్డదారులతో, ఒక మోసంతో, ఒక అబద్ధాలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దాన్ని మరలా అదే అబద్ధాలతోటి, మరలా అదే మోసంతో ఇవాళ కళ్ళబొల్లి మాటలతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెట్టుబడులు ఏపీకి వచ్చేస్తున్నాయని, సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా తట్టాబుట్టా సర్దుకొని ఇక్కడికే వచ్చేస్తారని, లేకపోతే మొత్తం కూడా ఇవాళ కేంద్రం
చాలా భారీగా ఏపీకి సహాయం చేస్తుందని. ఏమిటండి కేంద్రం చేసినటువంటి సహాయం? పోలవరం, ఇవాళ పోలవరం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఏడాదిలో పూర్తయ్యే పోలవరాన్ని తీసుకొచ్చి ఇవాళ మీరు దాని ఖర్చుని తడిసి మోపిడి చేసి పోలవరం జోలికి వెళ్ళాలంటే ఇటు రాష్ట్రం కాదు కదా, కేంద్రం కూడా భయపడేటటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. అది కేంద్రం చేసినటువంటి సహాయం. మీ నిర్వాకం ఇది. మీ చేతగానితనం వల్ల ఇవాళ పోలవరం అటకెక్కేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారు. ప్రత్యేక హోదా అనేటటువంటిది మీరు సాధించలేకపోయారు, ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది అనేటటువంటి విషయం విద్యార్థులు, యువత తెలుసుకోకుండా ఉండడం కోసం ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పెట్టుబడుల విషయం ఏమిటి? లేకపోతే ఇవాళ ఏపీకి సంబంధించినటువంటి పెట్టుబడులు సింగపూర్ వాడు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేక హోదా ఉంటే మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా ఇవాళ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాయితీ ఇచ్చినప్పుడు ఎవరికైనా సరే పరిశ్రమ పెట్టేవాడికి ₹1 లాభం ఉందంటే అన్నిటి చోట్ల కంటే, హైదరాబాద్ కంటే, మద్రాస్ కంటే, ఇవాళ బెంగళూరు కంటే ఏపీలో ఒక పరిశ్రమ పెట్టడం వల్ల ఒక రాయితీ ఉంటుంది, మన ఖర్చు తగ్గుతుంది అనేటటువంటి నమ్మకం ఉంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక వెలువలా వస్తాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే బోల్డ్ అన్ని పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు ఎక్కువ వస్తే ఉద్యోగాలు బోల్డ్ అన్ని వస్తాయి. ఇవాళ మన వాళ్ళందరూ కూడా మరొక చైనాకో లేకపోతే మరొక చోటకో వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి కాకుండా ఇవాళ చూస్తున్నాం. 13 జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకొని ఒక అనంతపురమే కాదు 13 జిల్లాల నుంచి కూడా ఒక ఉద్యోగం కోసమో ఒక పని కోసమో ఎక్కడెక్కడికో దేశంలో అనేక చోట్లకు వెళుతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఇవాళ చంద్రబాబు గారి పాలనలో చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితి లేకుండా ఇవాళ చదువుకున్న ప్రతి వాళ్ళకి ఒక ఉద్యోగం, అదేవిధంగా పని చేయగలిగినటువంటి ప్రతి వాళ్ళకి ఒక ఉపాధి, ఇది రావాలి అంటే ఇవాళ ఏపీకి ప్రత్యేక హోదా ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయనే ఇవాళ మీరు ఆ రోజున రాజ్యసభలో చెప్పారు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా సరిపోదు, ఒక పరిశ్రమ పెట్టాలంటే స్టార్ట్ అయ్యి దానికి మొత్తం కూడా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడి ఆ పరిశ్రమ డెవలప్ అవ్వాలంటే 10 ఏళ్ళు మినిమం పడుతుంది. కనుక ప్రత్యేక హోదా అనేటటువంటిది 10 ఏళ్ళు ఇస్తేనే ఒక పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది అనేది ఆ రోజు మాట్లాడారు. కానీ ఇవాళ అసలు ప్రత్యేక హోదానే లేదు, ప్యాకేజీనే బెటరు అనేటటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటండి ప్యాకేజీ బెటర్ అని ఎవరు చెప్పారండి మీకు? ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ 11 రాష్ట్రాలు మేము చాలా నష్టపోయాం, మాకు ప్యాకేజీ తీసుకుని ఉంటే బాగుండేదని ఈ 11 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంతోనైనా మీరు బీజేపీ చెప్పించగలుగుతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వింతైన వితండ వాదనలు తీసుకొస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా వల్ల సాధ్యమైంది ఏమీ లేదు, ప్యాకేజీల వల్లనే మొత్తం కూడా లబ్ధి పొందాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీహార్కి ఏదైతే ప్రధానమంత్రి ప్రకటించారో ఒక అద్భుతమైనటువంటి ప్యాకేజీ అని అనుకుంటున్నారో అట్లాంటి ఒక దిక్కుమాల ప్యాకేజీనే ఏపీకి కూడా ప్రకటిస్తే మొత్తం కూడా గుండు సున్నా జరుగుతుంది ఇక్కడ మిగిలేది. ఎందుకంటే ఇవాళ అక్కడ లెక్కలు తీశారు. బీహార్కి కేంద్రం ఇస్తామన్నటువంటిది, బీహార్కి ఏదైతే హామీలు అన్నారో వాటన్నిటినీ లెక్కలు గడితే ఆ ప్యాకేజీ మీద కేవలం 5,000 కోట్లు మాత్రమే ఎక్కువ లెక్క చెప్పి మొత్తం దాన్ని బీహార్ అద్భుతమైనటువంటి ప్యాకేజ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రేపు జరిగేటటువంటి మోసం కూడా అంతే. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అంటే అనుమానంగా చూడాల్సినటువంటి పరిస్థితే. ఎక్కడా కూడా ఒక నిజాయితీ లేనటువంటి మాట, ఒక మనసు లేనటువంటి మాట మాట్లాడగలిగేటటువంటి వాడు ఒక రోబో లాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక రోబోకి రైతుల కష్టం తెలుస్తుందా? ఒక రోబోకి ఒక బిడ్డ కష్టం తెలుస్తుందా? ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులు చూస్తూ ఉన్నాం, అగచాట్లు పడుతూ ఉన్నారు, ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు. కనీసం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. కోచింగులు తీసుకుంటా ఉన్నారు. హైదరాబాద్లోను, విజయవాడలోను, గుంటూరులోను వేల రూపాయల ఫీజులు కట్టి హాస్టళ్లలో పడి కోచింగులు చదువుకుంటా ఉన్నారు 1-2 సంవత్సరాల నుంచి. ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తే కదా ఆ చదువుకున్న పిల్లలు ఒక పరీక్ష రాసేది, చదువుకున్న పిల్లలు ఒక ఉద్యోగం సంపాదించుకునేది. కానీ ఇవాళ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు, అదేవిధంగా ఇవాళ అవకాశాలు లేవు. అదేవిధంగా ఈ రోజున ఎక్కడా కూడా ఒక రైతు కానీ ఒక సామాన్యుడు కానీ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు 3, 4, 7 ఏమిటండి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ రకంగా? ఒక కొత్త రాష్ట్రంలో ఇది శుభ పరిణామమా? చంద్రబాబు నాయుడు గారికి ఇదేమన్నా వీణులు విందుగా ఉందా? రైతుల ఆత్మహత్యలు, రైతుల గావు కేకలు, చావు కేకలు అనేటటువంటివి వీరికి వినపడడం లేదా? వీటన్నిటినీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికగా తీసుకోవాల్సింది పోయి
ప్రత్యేక హోదా సాధించేదాకా మేము రాష్ట్రానికి తిరిగి వెళ్ళలేము, మా రాష్ట్ర ప్రజలకు మేము ముఖం చూపించలేము అని చెప్పి మీరు మోడీ గారి వద్ద కూర్చోవాల్సినటువంటి పెద్ద మనిషి కూర్చోకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని తన కేసుల్లోంచి బయటపడేయండి, కేసు పెట్టకుండా చేయండి. ఏమండి మాట్లాడుతున్నారు ఇవాళ? మీకు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అంటున్నారు, ఏమి కేసు లేదు అని అంటున్నారు. ఇవాళ నిజం చెప్పండి, మీరు ఒక కోట్ల రూపాయల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు బాబు గారే నన్ను పంపించారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పినటువంటి కేసు ఇంకొక చోట జరిగితే ఏం చేసి ఉండేవాళ్ళు ఈ పాటికి? చంద్రబాబు నాయుడు గారే డబ్బులు పంపించారు, చంద్రబాబు నాయుడు గారే ఒక ఎమ్మెల్సీని కొనమని చెప్పి ఆయన ఆర్డర్ వేశారు అని అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ మనిషి ఏ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినా ఖచ్చితంగా ఒక ఎఫ్ఐఆర్ ఉండేది, ఖచ్చితంగా ఒక ఛార్జ్ షీట్ ఉండేది, ఖచ్చితంగా ఒక కేసు ఉండేది, ఒక జైలు ఉండేది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయనకు ఉన్నటువంటి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలతోటి కేంద్రంతో ఉన్నటువంటి లాలూచి పడి ఈ రోజున కేసు లేకుండా 100% నిజమైనటువంటి విషయం. ఇవాళ మీరు కేసు నుంచి బయటపడవచ్చు చంద్రబాబు నాయుడు గారు. కేసు లేకుండా మీరు అక్కడ తెలంగాణతోనూ అక్కడ కేంద్రంతోనూ లాలూచి పడవచ్చు. కానీ మీ చావలేని చచ్చు దద్దమ్మ ప్రభుత్వాన్ని ఇవాళ తెలుగు ప్రజలు చూస్తూ ఉన్నారనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ ప్రత్యేక హోదా సాధించకపోవడం అంటే మీరు బ్రతికి ఉన్న ఒక చచ్చినటువంటి ప్రభుత్వంతోనే లెక్క. ఇవాళ మీరు ప్రత్యేక హోదా అనేటటువంటిది పార్లమెంటులో హామీ ఇచ్చి, కేంద్రం హామీ ఇచ్చి, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టుకుని అది సాధించలేకుండా ఇవాళ చేతగాని దద్దమ్మల్లాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగిరితే మీకేమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ప్రత్యేక హోదా వస్తుందా? ఇవాళ 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే దీన్ని చూపించి మీరు కేంద్రం దగ్గర బేరాలు అడగండి, దీన్ని చూపించి మీరు మోడీ గారితో ఒత్తిడి తీసుకురండి. ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీనికి భారీగా స్పందిస్తున్నారు. ఇది మాకు చాలా నష్టం కలిగించేటటువంటి విషయం. ప్రత్యేక హోదా రాకపోతే మేము ప్రజల్లో పలచనవుతాం, ప్రత్యేక హోదా రాకపోతే మేము ప్రజల్లోకి వెళ్ళాం అనేటటువంటిది దీక్షను చూపించి మీరు ప్రత్యేక హోదా సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండగా మీరేమో తీసుకొచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో బండలేసేటటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీ దిక్కుమాలిన రాజకీయాలని. మీరు ప్రత్యేక హోదా సాధించకుండా ఇవాళ కేసుల కోసం ఒక సాగిల పడిపోయి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, నేను నా లోకేష్ అంటూ మీరు ఊరేగుతున్నటువంటి తీరుని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధించకుండా ఇవాళ రాష్ట్రం ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. మీరు కాగితాల్లో లెక్కలు ఎన్నైనా చూపించండి, ప్యాకేజీలు అనండి, అది మీ జేబుల్లోకి వెళ్ళేటటువంటి ప్యాకేజీలే తప్ప ఇవాళ పేదవాడి కడుపుకి చేరాలంటే, పేదవాడి ఇంటికి చేరాలంటే ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఈ రోజున ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్ష 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మనసుకి ఇది ఒక ప్రతిబింబం. ప్రతి పౌరుడి కోరికకి ఈ దీక్షా శిబిరం ఒక వేదిక. ఇవాళ 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఇవాళ 5 కోట్ల మంది ప్రజల గొంతుగా ఇవాళ కేంద్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాను కదా అని చెప్పి ఈరోజు ఏదైతే అది మాట్లాడితే చెల్లుతుంది, ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని చెప్పి చూస్తే చెల్లదు అనేటటువంటిది చాలా తెలుసుకునేటటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది అనేటటువంటిది ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఇవాళ మనమందరం కూడా కష్టాల్లో ఉన్నాం, ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. ఈ
చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేశామా అనేటటువంటిది ఈరోజు ప్రతి క్షణం బాధపడుతున్నటువంటి సామాన్య ప్రజలు ఈరోజు ఉన్నారు. వారందరికీ గొంతుకగా, వారందరి హృదయ స్పందనగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ దీక్షని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఇవాళ ప్రత్యేక హోదా తప్ప ఏపీని నిండా ముంచడానికి వీరందరూ కూడా కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు అనేటటువంటిది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రజల తీర్పు వైపు, ప్రజల కోరిక వైపు అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ బీజేపీ నిలబడక తప్పదని తెలియచేస్తూ, కష్టాలు నష్టాలు రాని 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 కష్టాలు నష్టాలు పోనీ ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. చంద్రబాబు గారు కరువు ఎట్లా మ్యాచ్ అవుతుందో, ఎట్లా ఒక జంట పదాలో జనము జగన్ గారు అనేటటువంటిది ఒక జంట పదం కాబట్టి ఇవాళ జనం అనేటటువంటిది, జనం కోరిక ప్రకారం ఈ హోదా దీక్ష కొనసాగుతుంది. ఈ హోదా ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా మన పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియచేస్తూ ధన్యవాదాలు.